ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపుతున్నటువంటిది ఈ పెన్షన్ పాలసీ. కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించడం జరిగింది. అలాగే ఒక అడ్వైజ్ కూడా ఇవ్వడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఫాలో అయితే బాగుంటుందని. అయితే ఏమిటి ఈ పెన్షన్, ఈ పెన్షన్స్, ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్, అలాగే ఓపీఎస్ అంటే ఏంటి, సిపిఎస్ అంటే ఏంటి, ఎన్పిఎస్ అంటే ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యూపీఎస్ ఏంటి, వాటికి ఉన్నటువంటి పోలికలు ఏంటి, భేదాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఇవాళ ఉద్యోగుల ఉపయోగార్థం మనం కొంతసేపు డిస్కస్ చేసుకుందాం. అయితే ఏంటంటే ఉద్యోగులకి ఒకప్పుడు ఓపీఎస్ విధానం చాలా భద్రత కల్పించేది. అప్పుడు ఏంటంటే పెన్షన్దారు ఎటువంటి డబ్బుని చెల్లించవసరం లేదు. వారు రిటైర్ అయిన తర్వాత వారికి గ్రాట్యుటీతో పాటు ఈ పెన్షన్ కూడా తన ఆగజతంలో బేసిక్ పేలో 50% ఇవ్వడం జరిగేది. అలాగే అతను మరణిస్తే అతని భార్య అలాగే కుటుంబ సభ్యులకి పెన్షన్ విధానాన్ని నిర్వర్తించడం జరిగేది. అయితే ఆ తర్వాత ఈ విధానం మార్చి దానికి ఏంటంటే ఈ ఓపీఎస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే డిఏ కూడా కన్వర్షన్ అయ్యేది, దాంతో పాటు పిఆర్సి వర్తింపజేయబడేది. ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఓపీఎస్ విధానంలో ఉండేవి. ఈ ఓపీఎస్ విధానాన్ని గత ప్రభుత్వం టైంలో గత ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు దాన్ని తీసివేసి ఆ పాత పెన్షన్ విధానాన్ని సుమారుగా దాని ప్లేస్ లో ఈ జాతీయ పెన్షన్ విధానాన్ని ఒకటి అప్పట్లో వాజ్పేయి గారి గవర్నమెంట్ లో ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ దానికి అన్ని ఉద్యోగ సంఘాలు కూడా వ్యతిరేకించడంతో నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే దాని ప్రకారంగా చివరికి ఒక 10,000 రూపాయలు కూడా అందే అవకాశం లేదు అనేటువంటిది అప్పట్లో ఉద్యోగుల భావన. దాంతో అది ఆపేయడం జరిగింది. దాని ప్రకారం అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ అయితే ఉద్యోగి నుంచి 10%, అలాగే ప్రభుత్వం ఒక 10% చేసి మొత్తాన్ని 100% ఎస్బీఐ, యూటీఐ, అలాగే ఈ ఎల్ఐసి షేర్లలో పెట్టడం జరిగేది. దాని మీద వచ్చిన రిటర్న్స్ రిటైర్ అయిపోయాక 60% లంసంగా ఇచ్చేసి 40% నెలవారీ పెన్షన్ గా పెట్టడం జరిగింది. దాంతో కొంతమంది ఉద్యోగులకి అయితే నెలకు 2,000 కూడా పెన్షన్ వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడం జరిగింది. తర్వాత ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో నడుస్తోంది. అలాగే దాన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్స్ కూడా, ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకి కష్టకాలంగానే భావించవచ్చు. దీన్ని ఇప్పటికీ ప్రతిరోజు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. దీని పరంగా అయితే మొత్తం వారికి వచ్చేటువంటి ఎటువంటి పెన్షన్ ఉపయోగము ఉండదు. ఇక ఈ ఎన్పిఎస్ లేటెస్ట్ గా వచ్చినటువంటి ఏకీకృత పెన్షన్ విధానం, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో గొప్పతనం ఏంటంటే అది ఓపీఎస్ అలాగే సిపిఎస్ అండ్ ఎన్పిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ కి కలయికతో ఉంటుంది. యూపీఎస్ అనేది కొంతవరకు ఉద్యోగులకు ఉపయోగకరంగానే ఉండవచ్చు అని చెప్పి అందరూ భావిస్తున్నారు. అలాగే గ్రాట్యుటీ ఇతర ప్రయోజనాలకు కూడా భరోసా ఉండేటువంటి అవకాశం ఉంది. కనీసం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పదవి విరమణ చేసేటువంటి ఉద్యోగికి ఆఖరి 12 నెలలు తాలూకా బేసిక్ పే డిఏ మొత్తం సగటులో 50% వారికి పింఛన్గా వస్తుంది, 50% లంసంగా ఇస్తారు. అలాగే కనీసం 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి రిటైర్ అయిపోయేటువంటి వ్యక్తులకు కూడా ఒక 10,000 వరకు పెన్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంతేకాక ఉద్యోగం మరణిస్తే పింఛన్లో 60% ఆయన భార్య కుటుంబ సభ్యులకి నెలవారీ పింఛన్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. డిఆర్ కూడా లభిస్తుంది. ఉద్యోగ రిటైర్ అయ్యాక గ్రాట్యుటీతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఎక్కువగా దొరికేటువంటి అవకాశం ఉంది. కానీ ఇవి ఏవి కూడా ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటారు, అదే ఆరింట్లో కూడా ఈ అవకాశాలన్నీ మృగ్యమై ప్రజలు అంటే ఉద్యోగస్తులు ముఖ్యంగా చాలా మానసిక ఆందోళనకు అవుతున్నారు కూడా ఇప్పటికీ. ఇక ఈ ఓపీఎస్ వీటికి సంబంధించి మనం కంపారిజన్ చూసుకుంటే ఈ 3 పింఛన్ విధానాలకి ఓపీఎస్ లో ఉద్యోగ వాటా ఏమీ ఉండదు. అలాగే సిపిఎస్ లేదా ఎన్పిఎస్ వీటిలో బేసిక్ ప్లస్ డిఏపై 10% ఉద్యోగుల వాటా ఉంటుంది. అలాగే యూపీఎస్ లో బేసిక్ ప్లస్ డిఏపై 10% ప్రభుత్వమే భరించేటువంటి అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఈ ఓపీఎస్ లో లేదు, కానీ సిబిఎన్ ఎన్పిఎస్ లో పెడతారు. యూపీఎస్ వచ్చేసరికి ప్రభుత్వమే భరించేటువంటి అవకాశం ఉంది. యూపీఎస్ లో ఈ ఉద్యోగ వాటా బేసిక్ ప్లస్ డిఏ పై 10% ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే గ్రాట్యుటీ 3 ఈ ఓపీఎస్ అలాగే సిపిఎస్ అలాగే యూపీఎస్ లో కూడా కంప్లీట్ గా ఈ గ్రాట్యుటీ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే పథకం మార్పిడి అనేటువంటిది ఈ ఓపీఎస్ లో ఉంది.
అలాగే సిపిఎస్ అబ్లిక్ ఎన్పిఎస్ లో లేదు, అలాగే యూపీఎస్ లో అయితే ఉంది. అలాగే మీకు పెన్షన్ చివరి బేసిక్ ప్లస్ డిఏపై 50% ఓపీఎస్, అలాగే మూలధనంలో 40% వాటాగా సిపిఎస్. ఇప్పుడు కొత్తగా యూపీఎస్ లో చివరి 12 నెలల బేసిక్ ప్లస్ డిఏ సగటుపై 50%. అలాగే పిఆర్సి బెనిఫిట్స్ ఓపీఎస్ లో ఉన్నాయి. అదే సిపిఎస్ కి వచ్చినప్పటికి పిఆర్సి బెనిఫిట్స్ లేవు. ఇప్పుడు యూపీఎస్ లో కూడా పిఆర్సి బెనిఫిట్స్ ఉండే అవకాశం లేదు. అదనపు పెన్షన్ ఓపీఎస్ లో ఉంది, అలాగే సిపిఎస్ ఎన్పిఎస్ లో మాత్రం లేదు. ఇక ఈ యూపీఎస్ లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే అదనపు పెన్షన్ ఓపీఎస్ లో ఉంది, సిపిఎస్ లో అసలు లేదు, అలాగే యూపీఎస్ లో కూడా లేదు. యూపీఎస్ లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కుటుంబ పెన్షన్ ఈ ఓపీఎస్ లో ఉంది, సిపిఎస్ లో అది ఐచ్ఛికం వాలంటరీ, అలాగే యూపీఎస్ లో అయితే 60% ఉంది. అలాగే కరువు ఉపశమనం డిఆర్ ఓపీఎస్ లో ఉంది, సిపిఎస్ అండ్ అబ్లిక్ ఎన్పిఎస్ లో లేదు, అలాగే యూపీఎస్ లో అయితే మళ్ళీ అది పెట్టడం జరిగింది. హెల్త్ కార్డులు ఓపీఎస్ లో ఉన్నాయి, సిపిఎస్ లో లేవు, అయితే యూపీఎస్ లో కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కారుణ్య నియామకం కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఈ ఓపీఎస్ లో ఉంది, అలాగే సిపిఎస్ లో కూడా ఉంది, అలాగే దీంట్లో ఓపీఎస్ లో యూపీఎస్ లో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రిటైర్మెంట్ లంసమ్ పిఎఫ్ 100% ఓపీఎస్ లో ఇచ్చారు. ఇప్పుడు ఈ సిపిఎస్ లేదా నేషనల్ ఈ పెన్షన్ స్కీమ్ లో 60% ఎన్పిఎస్ లో ఉంది. అలాగే కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో స్పష్టత రావాల్సి ఉంది. విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు పెన్షన్ ఓపీఎస్ లో ఉంటుంది, అలాగే సిపిఎస్ లో కూడా ఉంటుంది, అలాగే యూపీఎస్ లో కూడా ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు మనకి వచ్చినటువంటి క్లారిఫికేషన్స్. ఇంకా ఈ ఓపీఎస్ లో ఫర్దర్ గా పూర్తిగా క్లారిఫికేషన్స్ రావాల్సి ఉంది. ఇంకా దీనిపై మరికొంత స్టడీ చేసి కొంతమంది అనుభవజ్ఞులతో డిస్కస్ చేసిన తర్వాత ఉద్యోగులకు ఉపయోగకరమైనట్టు మరో వీడియో చేయడం జరుగుతుంది.